శ్రీ గురుభ్యో నమః. మనం భావసహిత శివానందలహరి శ్లోకాలను చూస్తున్నాము. సంబుద్ధ్యానవసంత సంగిని హృదారా మేఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతా చఠా విలసిత పుణ్యప్రవాళాశ్రితా दीप्यन्ते गुणकोरका जनवच पुष्पाश्च सद्वासना ज्ञानानन्दसुधामरन्दलहरि संवित्फलाभ्युन्नतिः. శివధ్యానమనే వసంత ఋతువు నా హృదయమనే ఉద్యానవనంలోకి ప్రవేశించడంతో పాపాలనే ఎండుటాకులు రాలిపోయాయి, పుణ్యాలనే చిగుళ్ళు మొలకెత్తాయి, సద్గుణాలనే మొగ్గలు బయలుదేరాయి, భక్తిలతలు నవనవలాడుతూ సాగుతున్నాయి, జపవచస్సులనే పుష్పాలు ఉదయించాయి, సత్కర్మ సువాసనలు గుబాళిస్తున్నాయి, జ్ఞానానందము అమృతమకరందంగా ప్రవహిస్తూ ఉంది, బ్రహ్మజ్ఞానం ఫలాభ్యున్నతిగా ప్రకాశిస్తుంది. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వసానావిష్కృతం సంబుధ్యానసరోవరం వ్రజమనోహం సావతం సస్థిరం किं क्षुद्राश्रयवल्वलभृण సంజాతశమ్మం ప్రాప్స్యసి. ఓ మానసరాజహంస, నిత్యానందానికి ఆలయమైనది, మునుల యొక్క దేవతల యొక్క హృదయ పద్మాలకు ఆశ్రయమైనది, నిర్మలమైనది, సద్విజ సేవితమైనది, సత్కర్మల వాసనలచే ఆవిష్కరింపబడినది, కలుషము లేనిది, సుస్థిరమైనది అయిన సదాశివ ధ్యానమనే సరస్సును ఆశ్రయించుము. బురదగుంటల వంటి నీచాశ్రయమునకై ఎందుకు వ్యర్థంగా శ్రమపడతావు? ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా స్థైర్యోవగ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ఉచైర్మానసకాయమానపటలి మాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఆనందామృతంతో పూరింపబడినది, పరమేశ్వరుని పాదపద్మాలనే పాదు నుండి పుట్టి పెరిగినది, చిత్తస్థైర్యమనే ప్రాకుడు కంపను పొంది శాఖోపశాఖలుగా వృద్ధి పొందినది, నా మనస్సనే ఎత్తైన పందిళ్ల యొక్క సమూహాన్ని ఆక్రమించుకున్నది, నిష్కల్మషమైనది, సత్కరమలచే వృద్ధి నొందింది అయిన భక్తిలత నాకు శాశ్వతమైన అభీష్ట ఫలములను ప్రసాదించేదిగా అగుగాక. సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాదిష్టతం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ స్వద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తశుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితం. సాయం సమయాన తాండవ నృత్యంతో విజృంభించేది, వేదాలకు శిరస్సులైన ఉపనిషత్తులలో వర్ణింపబడినది, ప్రేమతో కూడిన భ్రమరాంబాదేవిచే మనోహరమైనది, ఎల్లప్పుడూ సాధు సద్వాసనల చేత శోభించునట్టినది, వాసుకిని భూషణంగా కలిగినట్టిది, సమస్త దేవతల చేతను పూజింపదగినట్టిది, సత్వగుణం చేత ప్రకటితమైనట్టిది, పార్వతీదేవిచే ఆలింగనం చేసుకోబడినది అయిన శ్రీశైలమందున్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను.